చూసుకోండి అసలు అమ్మవారి విగ్రహాలు ఎంత డీటెయిలింగ్ గా ఉన్నాయో చూడండి. మనం కలసం చెంబులకి వాడుకుంటాం కదండి, అలాంటి వాటిల్లో ఇంత అందమైన ఐడల్స్. అసలు డైరెక్ట్ గా అమ్మవారి అష్టరూపాలని కూడా చెంబు మీద ఇలా అతికించారన్నమాట. అసలు ఎంత బాగుందోనండి బాబు. అసలు ముక్కు కళ్ళు కూడా యాంటిక్ ఎంత అందంగా తీర్చిదిద్దారు చూడండి. దగ్గర గానీ ఇంట్లో గానీ అందంగా డెకరేషన్ వాటర్ కోసం పెట్టుకున్నారు చూసారా. వాటిల్లో ఈ ఏనుగులు చూడండి, తొండ ఎత్తిన ఏనుగు, తొండ దించిన ఏనుగు అని అంటారు చూసారా, అలాగా భలే ఉంది. ఇంకొక మోడల్ అండి, మీరు చిన్నది చూసారు కదా, ఇది కొంచెం పెద్దది, చిన్న సైజ్ బిందెలా వచ్చింది. అసలు వీటిలో వర్క్ మ్యాన్షిప్ చూడండి ఒకసారి. ఎంత బాగున్నాయో. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనం మీరందరూ ఎంతగానో అడిగిన పూజా సామాగ్రి వీడియో అయితే చూసేస్తున్నామండి. ఇవాళ మనం రాజమండ్రి గుండువారి వీధిలో ఉన్నటువంటి మండవిల్లి మెటల్స్కి అయితే వచ్చేసాము. ఈ శ్రావణ మాసానికి సరికొత్త కలెక్షన్, సరికొత్త పూజా సామాగ్రి, సరికొత్త డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా కలెక్షన్ వచ్చిందండి. అవన్నీ వీడియోలో చూపించేస్తాను. వీళ్ళు ఆన్లైన్లో కూడా డెలివరీ చేస్తారండి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఒక్క దీపారాధన కొన్ని సెట్ లోనే చాలా రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అది మోడల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయండి. ఇందులో కామాక్షి దీపాల దగ్గర నుంచి, శంకు చక్రాల దీపాల దగ్గర నుంచి ఇంకా చాలా కొత్త వెరైటీస్, ఏది మార్కెట్ లో కొత్తగా వస్తే అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. గిన్నె చూసారా ఎంత క్యూట్ గా ఉందో. ప్రసాదం పెట్టుకోవడం కదా, చాలా గ్లాస్ ఉంది. ఇవి ఏవైనా జతలండి. చూడండి, మనం కుంకుమ లాగా వాడుకోవడానికి బాగుంటాయి. పసుపు కుంకలు ఏమి వేసుకున్నాం రెండు. ఇలా పూల సజ్జలు, దేవుడి సామాన్లు అంటే A to Z అన్ని పూల సజ్జలు కానీ ధూపం వేసుకోవడానికి కానీ వీటన్నిటి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షతల గడపల. నేను మీ ఝాన్సీ. అక్క పూజా సామాన్లు చూపించండి, శ్రావణ మాసం వచ్చేస్తున్నారు అడుగుతున్నారు కదా. ఇవిగోండి పూజా సామాన్లు ఏంటి, అసలు ఎత్తడి, కంచు, రాగి వీటికి సంబంధించి ఏ వస్తువు కావాల్సిన కళ్ళు మూసుకుని హోల్సేల్ ప్రైసెస్ కి హోల్సేల్ లో బల్క్ గా కావాలంటే ఆలోచించకుండా వచ్చేసే షాపు మండవిల్లి మెటల్స్ అండి. ఈ మండవిల్లి మెటల్స్ లో సరికొత్త కలెక్షన్, పూజా కలెక్షన్ వచ్చింది. అసలు ఎంత బాగున్నాయో. వీడియో తీయడానికి వచ్చాను కానీ నేను వీడియో తీయడం అనేసి వాటికే చూస్తున్నాను, అంత బాగున్నాయి. అవన్నీ కూడా డీటెయిల్స్ విడిగా చూపిస్తారండి, చాలా క్లియర్ గా. సార్ నమస్తే. చాలా రోజుల తర్వాత శ్రావణ మాసం, మళ్ళీ శ్రావణ మాసం చేస్తున్నారు. ఏంటి సార్ మరి ఎంత లేట్ గా చేస్తే మా వాళ్ళు వెయిట్ చేస్తుంటారుగా? అంటే కొత్త కలెక్షన్ కోసం వెయిటింగ్ మేడం. మరి కొత్త కలెక్షన్ వచ్చాక కొత్తగా వెళ్ళొచ్చు కదా ఉద్దేశంలో ఇంత గ్యాప్ ఇచ్చామట అండి. శ్రావణ మాసం వస్తే కొత్త కలెక్షన్స్ వస్తాయి, కొత్త వెరైటీ వస్తాయి కదా ఉద్దేశంలో గ్యాప్ ఇచ్చాము. ఇప్పుడు శ్రావణ మాసం మళ్ళీ మొదలైపోయింది కాబట్టి సో మళ్ళీ మీతో ఒకసారి చిన్న వీడియో చేద్దాము అని చెప్పి లాస్ట్ టైం చేసిన దానికి రెస్పాన్స్ బాగుంది, బాగా వచ్చింది రెస్పాన్స్. అది కూడా సార్ ఇవి ఆన్లైన్ లో పంపిస్తారా? పంపిస్తామండి. లాస్ట్ టైం చాలా మంది పంపించామండి. మీ యూట్యూబ్ చేశాక లాస్ట్ టైం మనం కంచులో తినాలి, ఇతరులో వండుకోవాలి, రాగిలో తాగాలన్న దానికి ఆ కంటెంట్ కి చాలా వైరల్ అయింది మేడం. చాలా మంది మనకు కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చినాయి. చాలా మంది పంపించడం కూడా ఐటమ్ చాలా మందికి. నార్మల్ గా ఐటమ్స్ మనకి తెలుస్తాయండి, అంటే ఇది రాగి, ఇది కంచు, ఇది ఇతర చెప్పగలమేమో తప్ప వాటిని దేనికి యూజ్ చేస్తామో తెలియదు. బట్ సార్ చెప్పిన డైలాగ్ మాత్రం ఎక్కడికో తీసుకెళ్లిపోయింది వీడియోని. చాలా బాగుంది, చాలా రెస్పాన్స్ అది చాలా బాగా వచ్చింది మేడం గారు. దాని వల్ల చెప్పడం వల్ల కానీ నిజంగా జరిగేది అదే మేడం గారు. చాలా మంది తెలియదు, చాలా మందికి తెలియదు. అంటే వస్తువు నచ్చితే కొనుక్కెళ్ళిపోవడం తప్ప దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది చాలా మనం మన దాంట్లో చూసి కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది వాడారు కూడా అండి అదే మాటని. వేరే షాప్స్ కి ప్రమోషన్స్ కోసం కానీ దానికోసం మన దాంట్లో చూసి చేసినవి కూడా. అంటే మీకు దీని మీద ఉన్న పట్టుతో మీరు చెప్పగలిగారు సార్, అది జనాలకు ఉపయోగపడే కంటెంట్ కాబట్టి ఆబ్వియస్లీ అందరూ యూజ్ చేస్తారు. అంతే మేడం గారు. సరే ఏంటండి, మన ఇద్దరికి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో, ఎక్కడో ఒకళ్ళు ఉంటారు కదండి కాస్ట్ ఎక్కువ అనేది వచ్చింది. అసలు ఎందుకు కాస్ట్ ఎక్కువ అనేది అసలు వచ్చే ముందు చాలా మంది అండి ప్రతిదానికి నెగిటివ్ పెట్టడం చాలా. అసలు ముందు వచ్చినా రాకపోయినా కూడా మీరు నా లాస్ట్ టైం వచ్చి కామెంట్ అన్నింటిలో కూడా వాళ్ళు కాస్ట్ ఎక్కువ అన్నారండి. నేను వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను, ఏ విషయం కాస్ట్ ఎక్కువ అనిపించింది, అసలు మీరు ఏ ఐటమ్ చూసారు అని చెప్పి కూడా ఇచ్చారు. కానీ దాని మళ్ళీ రిప్లై లేదు. నిజంగా కరెక్ట్ అయితే వాళ్ళ అవతల కరెక్ట్ అయితే వాళ్ళు చెప్తారండి, పలానా ఐటమ్ చూసామండి, పలానా వచ్చామండి, ఈ ఐటమ్ రేట్ ఎక్కువ అనిపించిందని. కానీ దానికి మళ్ళీ రిప్లై రాలేదు నాకు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఒక ముందుకు వెళ్తారంటే వెనకాల తాగే వాళ్ళు పోలు మంది. ఇంకోటి మన అజ్రంలోనే అన్ని తయారైపోతాయి అని అంటూ ఉంటారు కదా, అది కూడా కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇలాంటి డిజైనర్ పీసెస్ ఏమైనా సరే అహ్మదాబాద్ లాంటి పై నుంచి రావాల్సింది తప్ప ఇక్కడ కాళ్ళు కడిగే పళ్ళాలు, చెంబులు ఇలాంటివి మాత్రమే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఇది 100% నిజము. బట్ అక్కడికి వెళ్ళి లైవ్ లో చూసిన వాళ్ళకి కూడా తెలుస్తుందండి. నేను లాస్ట్ టైం చెప్దాం అనుకున్నాను, లాస్ట్ టైం అవలగా ఒకటే చెప్తానండి. అలా చెప్పండి. అజ్రంలో రేటు తక్కువ అని అంటున్నారు కదండి, మీరు ఎలా చెప్తారు అజ్రం రేటు తక్కువ అండి?
మా షాప్కో లేదా మీ ఊర్లో షాప్కి వెళ్ళి కంపేర్ చేసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది రేటు తక్కువ ఎక్కువ అనేది. అది కాకుండా డైరెక్ట్గా జనాలు చాలా మంది అద్దరు వెళ్ళిపోయి బేసిక్గా హైదరాబాద్ సిటీస్లో పోల్చుకుంటే రేటు తక్కువ ఉంటుంది. హైదరాబాద్ కన్నా వైజాగ్ కన్నా చూసుకుంటే రేటు తక్కువ ఉంటాయండి అద్దరు పల్లెటూరు కాబట్టి. కానీ రాజమండ్రి కూడా తక్కువ ఉంటాయండి. ఆ జనాలు తెలియట్లేదు. రాజమండ్రి మార్కెట్ కన్నా లేక రాజమండ్రి కొట్టింది లేదు. మన విజయవాడ కన్నా రాజమండ్రి మార్కెట్ బట్టలకి అయితే బంగారంకి అయితే రాజమండ్రి మార్కెట్ పెద్ద అండి. అంత రాజమండ్రి తర్వాత ఏ షాప్ ఏ బిజినెస్ విజయవాడ వెళ్ళినా సరే లేకపోతే బందర్ వెళ్ళా లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళినా రాజమండ్రి మార్కెట్ వాణిజ్య రాజధాని ఎప్పటి నుంచి కూడా వాణిజ్యం రాజమండ్రి కమర్షియల్ పరంగాను. కానీ కస్టమర్స్ చాలా మంది తెలియక ఫస్ట్ ముందు మీ ఊర్లో ఇంకో నా షాప్కి వద్దు, నా రాజమండ్రి మండలి మెటల్ సంగతి వద్దు, మీ ఊర్లో ఇంకో షాప్కి వెళ్ళండి, అక్కడ ఎంక్వైరీ చేసుకోండి రేటు, అప్పుడు అచ్చరం వెళ్ళండి. ఆవిడ కరెక్ట్ ఎక్కువ ఉందో తక్కువ తెలుస్తుంది. అది కాకుండా డైరెక్ట్గా ఏదో గొద్దు చెవిలో పడినట్టు డైరెక్ట్గా అచ్చరం వెళ్ళిపోయి అది అక్కడే తయారైపోతున్నాయి అన్నట్టు. అది ఇలాంటి ఐటమ్స్ మాత్రమే కాదండి, అసలు అజ్జనంలో కరెక్ట్ గా తయారయ్యేది కంచు గంటలు పళ్ళాలు కూడా మళ్ళీ అందు మీద డిజైన్స్ అలా ఉన్నాయి రావండి. పాత మోడల్ చుక్క పళ్ళాలు వచ్చేది సేవండిలోను అల్యూమినియంలోనూ వచ్చే పళ్ళలు ఇతరులోనూ వచ్చినాయి. అవి మాత్రమే తయారవుతాయండి అక్కడ తయారయ్యేవి. కానీ ఒకటండి అక్కడికి వెళ్ళినా కూడా మీరు కొనాల్సిన షాప్ లోనే కదండి. డెఫినెట్ గా సార్ అక్కడికి వెళ్ళినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ బిందె ఉందండి, అక్కడికి వర్కర్ దగ్గర కొనుక్కోరు కదా. అక్కడికి వెళ్ళకుండా నాలుగు షాప్ దగ్గర కొనుక్కోవాలి కదా. ఆ షాప్ దగ్గర కొనుక్కున్నప్పుడు ఆ 10% మార్జిన్ ఆడే వేసుకుంటాడు కదా. ఖచ్చితంగా అది నేనైనా 10% వేసుకుంటాను, ఆతో 10% వేసుకుంటాడు. అది ఎప్పుడైతే మీరు వర్కర్ దగ్గర కొనుక్కుంటే మీరు అన్న పాయింట్ లో ఓకే తక్కువగా వచ్చిందని. కానీ వాళ్ళైనా బట్టి ట్రేడింగ్ వాళ్ళదైనా సరే వేరే చోట తెచ్చి అమ్ముకునేది. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి అయినా సరే అంతే ట్రేడింగ్ అందరూ కూడా అండి. ఇక్కడ లోకల్ మ్యానుఫాక్చరింగ్స్ అయితే ఉన్నదేం లేదు. అలా అయితే ఇప్పుడు ఇది ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, ఈ ఎంఎంఎల్ ఉంది, నాది మండవిల్లి మెటల్స్, నా సొంత ఏరండి ఒప్పుకుంటారా? నా షాప్ పేరు ఎంఎం మండవిల్లి మెటల్స్, నాదంటే ఒప్పేసుకుంటారా? ఇది తయారీ ఢిల్లీ తయారీ అండి. నేను చెప్పుకోవచ్చు అండి ఏమన్నా నా సొంత మ్యానుఫాక్చరింగ్ అండి ఎంఎం అని నా షాప్ పేరు వేసుకున్నా షార్ట్ కట్లు అంటాను. కానీ అంతవరకు కరెక్ట్ అది అంతవరకు ఏంటంటే బయట నుంచి ఎవరికి అందరూ బయట నుంచి తెచ్చుకోవాల్సింది, అక్కడి నుంచి తెచ్చి అమ్ముకోవాల్సింది. కానీ మనం ఏంటంటే నా దగ్గర వెరైటీ దొరుకుతుంది, క్వాలిటీ మెయిన్ అండి. నేను క్వాలిటీ ఇస్తాను, రేట్ కాంపిటల్ క్వాలిటీ రేట్ కంపల్సరీ ఎక్కువ ఉంటుందండి. క్వాలిటీ కావాల్సిన రేట్ ఎక్కువ ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ శ్రావణ మాసానికి సంబంధించి సరికొత్త పూజ ఐటమ్స్ అయితే కొన్ని లాంచ్ చేశారు కదా, ఇవన్నీ కూడా అంటే పీస్ రేట్ ఉంటాయంటారా వెయిట్ రేట్? పీస్ రేట్ ఉంటాయండి, కిలోలకి 2 రకాలు ఉంటాయి మేడం గారు. అవి ఉంటాయి ఇవి ఉంటాయండి. మీరు తీసుకున్న క్వాలిటీ బట్టి మోడల్ బట్టి రేట్ దాన్ని బట్టి ఇస్తాం. బల్క్ క్వాంటిటీ రేట్ వేరేగా ఉంటుందండి, సింగిల్ పీస్ రేట్ వేరే, బల్క్ రేట్ వేరే. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మీరు వచ్చిన దగ్గర నుంచి మీరు చూపించిన ఇంకో చెంబోటి చూసారండి, రెండు ఇంకా వదలలేకపోతున్నారు వాటిని చూసి. ఈ పీసులు మనం వీడియో చేయకముందే చాలా అమ్మేశారంట. ఒకసారి అసలు అవి చూడండి ఎలా ఉన్నాయో. ఆల్రెడీ మీకు దగ్గరగా క్లోజ్ లో కూడా చూపించాను వీడియోలో. ఇవి మాత్రమే కాదు, సరికొత్త ఐటమ్స్ అంటే ఒక దీపారాధన కుందులే కాదు. సరే సింపుల్ గా చెప్పాలంటే మన దగ్గర ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి అనేది ఒక మాటలో మీరు చెప్పండి. ఏ టు జెడ్ పూజ సామాన్ల దగ్గర నుంచి అంటే వంట సామాన్లు కానీ పూజా సామాన్లు కానీ ఏ టు జెడ్ హోల్సేల్ బల్క్ ఆర్టికల్స్ లో మీకు 1000 పీస్ కావాలని కూడా ఇవ్వగలం, సప్లై చేస్తాం మేడం. అంటే ఆన్లైన్ డెలివరీ ఉందండి. మాక్సిమం 1-2 days టైం అండి. మాక్సిమం రెడీగానే ఉంటాయి, లేని పక్షంలో 1-2 days టైం డెలివరీ ఇవ్వడానికి. కాబట్టి మేమే షిప్ చేస్తాం, మేమే పంపిస్తాం. వరల్డ్ వైడ్ ఎక్కడికైనా సరే, వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి, ఏ ఐటమ్ అయినా సరే. ఇంకోటండి పూజ ఐటమ్స్ అంటే ఇక్కడ నార్మల్ గా రెగ్యులర్ గా దేవుడి దగ్గర పూజ చేసినవే మాత్రమే కాకుండా ఇంటికి డెకరేషన్ కోసం దేవాలయాల్లో డెకరేషన్ కోసం కానీ ఇంట్లో దేవుడి మందిరం కట్టించుకుంటాం కదండి, స్పెషల్ గా దేవుడి గదిలో వాటికి సంబంధించి మీరు పక్కకు వాల్స్ కానివ్వండి, హ్యాంగింగ్స్ కానివ్వండి, దేనికైనా వీళ్ళ దగ్గర లేని మోడల్స్ అంటూ ఉండవు. సార్ మీ దగ్గర దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి కదా, వేరే స్టోర్ ఉంది కానీ? మన అన్ని స్టోర్స్ ఉన్నాయి, అన్ని కూడా అండి. మన స్టోర్స్ ఉన్నాయి, విగ్రహాల స్టోర్ ప్రత్యేకంగా ఉందండి. ఈ స్టోర్ వచ్చేసరికి ఓన్లీ గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ కుక్ వేర్ ఐటమ్ ఇది స్పెషాలిటీ మాట ఇక్కడ మనకి. కుక్ వేర్ ఐటమ్స్ లో మీ దగ్గర లాస్ట్ టైం చాలా మంచి రీచ్ వచ్చిందండి. మా వాళ్ళకి ఆ కుక్ వేర్ ఐటమ్స్ కూడా ఒక 2 చూపిస్తారా? కుక్ వేర్ ఐటమ్ కూడా చూపిస్తాం మేడం. దాంట్లో కుక్ వేర్ లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అది మనం ప్రెసెంట్ శ్రావణ మాసం కాబట్టి మనం మనం దాంట్లో దేవుడి విగ్రహాలు దేవుడికి సంబంధించి ఎక్కువ చూపించాలి, శ్రావణ మాసం కాబట్టి చూపిస్తున్నాం. శ్రావణ మాసం కాబట్టి మనం చేస్తున్నాం అండి. తర్వాత వచ్చేది వినాయక చవితి కాబట్టి ఇదొకటి మేడం గారు, పాలవెల్లి. ఇది ఎంత ఉన్నా ఎలా ఉంటుంది, వెండిదో చెక్కదో ఎత్తడదో ఎవరో ఒకరు పెట్టుకుంటారు కంపల్సరీ. వినాయక చవితి ఫేమస్ అండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీనికి శ్రావణ మాసం కూడా పెట్టేస్తారండి, శ్రావణ మాసం కూడా పెట్టేసుకుంటారండి. అది మమ్మల్ని పచ్చికాయలు కట్టుకుని ఇవి కూడా వచ్చేసి కాయలు కూడా వస్తున్నాయండి. కాయలు దీనికి మామిడాకులు ఉంటాయండి, కలవ పూలు ఉంటాయండి, పెట్టుకోవడానికి మామిడాకులు కూడా ఉంటాయి మాట ఇక్కడ. చూపిస్తాను మేడం, పట్టుకుని. ఇది మామిడాకులు దండమాట అండి, గుమ్మాలకు కట్టుకునేలాగా. పూసలతో సహా అన్ని ఎత్తడమేనా? పూసలు ప్లాస్టిక్ పూసలు కదండి, ఆకులు మాత్రం ఎత్తడవి. ఆకులు మాత్రం ఎత్తడవండి. దేవుడి ప్రతిమలతో ఉన్నాయి, అవి కూడా దేవుడి ప్రతిమలతో ఉన్నాయి. సర్వదేవత ప్రతిరూపాలు అన్ని ఉన్నట్టున్నాయి. గుమ్మానికి కట్టుకోవడానికి అండి. ఇది కూడా అడ్జస్ట్మెంట్, గుమ్మాలకి అడ్జస్ట్మెంట్ కావాలి, గుమ్మాలకి అడ్జస్ట్మెంట్ కూడా అండి. ఈ మామిడాకులు దీనికి కట్టుకునే మామిడాకులు ఉంటాయండి, కలవ పూలు ఉంటాయండి, గంటలు ఉంటాయండి. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి మేడం.
9x9, 12x12, 14x14, 18x18 సైజెస్ ఉంటాయి. ఓకే, సైజెస్ కూడా ఉంటాయండి. దీంట్లో రకాలు ఉన్నాయి మేడం. అది హెవీ, ఇది లైట్ వెయిట్. ఇది లైట్ వెయిట్ అండి. అంటే అందరూ ఎవరి బడ్జెట్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారండి, ఎవరి ఫైనాన్షియల్ ఇదిని బట్టి వాళ్ళు తీసుకుంటారు. మనకి వెయిట్ లో కావాలి అనుకుంటే ఇలా, లైట్ వెయిట్ లో కావాలంటే అలా. లైట్ వెయిట్ లో కావాలంటే ఇదండి. కాకపోతే ఒకసారి తీసుకున్న వస్తువు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ మార్చేవి కాదు కాబట్టి కొంచెం వెయిట్ లో తీసుకోవడమే మంచిది. బేసిక్ గా చెక్క అంటే ఎప్పుడు గోదావరి కలిపేస్తారండి చాలా మంది. కానీ ఏంటంటే ఇంకా పర్మనెంట్ మాట, వెండిది ఆ టైప్ ఎలా పెట్టుకుంటాం, ఇది కూడా మనకి అలాగే మాట. ఇది లైట్ వెయిట్ మేడం. ఇది ఇక్కడ లోకల్ మ్యానుఫాక్చరింగ్, రాజమండ్రి మ్యానుఫాక్చరింగ్. ఇది రాజమండ్రి మ్యానుఫాక్చరింగ్ అండి. కానీ యాక్చువల్ గా ఒకటి అనుకుంటా మేడం గారు, మిమ్మల్ని ఒకసారి తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఒకసారి రాజమండ్రిలో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉందో చూపెడదాం అనుకున్నాను. మిమ్మల్ని తీసుకెళ్ళి డెఫినెట్ గా సార్, నేను లాస్ట్ టైం రాజమండ్రి ఎన్ని మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి, రాజమండ్రి ఎన్ని ఐటమ్స్ తయారు చేస్తున్నా కూడా మిమ్మల్ని తీసుకెళ్తాం. రాజమండ్రిలో ఏ ఐటమ్స్ తయారవుతాయి, ఎత్తడి రాజమండ్రిలో కూడా తయారవుద్ది అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. ఖచ్చితంగా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కి వెళ్ళి మీకోసం స్పెషల్ గా ఒక వీడియో అయితే గ్యారెంటీ కాదు, మీతో పాటు మీ వ్యూవర్స్ కూడా చూపెట్టండి, మాకు హ్యాపీ. దాని వల్ల ఖచ్చితంగా లాస్ట్ టైం చెప్పారు తీసుకెళ్ళండి, మీరు ఈసారి కంపల్సరీగా తీసుకెళ్లవలసిందే. తప్పకుండా తీసుకెళ్తాం మనకి. ఈసారి శ్రావణ మాసం అయిపోయినామండి, ట్రిప్ మిమ్మల్ని అలాగే నేను మ్యానుఫాక్చరింగ్ యూనిట్ మూడు ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇక్కడ, తీసుకెళ్లి మీతో పాటు మీ వ్యూవర్స్ కూడా లైవ్ లో లొకేషన్ తో పాటు చూపిద్దాం. ఓకే సార్, ఓకే. లొకేషన్ తో పాటు పెట్టి చూపిద్దాం పలానా చోట ఫ్యాక్టరీ అని కూడా. పాల వెల్లులు, బంగారు తోరణాలు లాంటివన్నీ కూడా ఏ టు జెడ్ పూజా సామాన్లు కావాల్సిన వాళ్ళు ఈసారి బల్క్ లో కావాలి, ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చుకోవాలి అనుకునే వాళ్ళు చూడండి. డిఫరెంట్ ఒక ప్లేట్స్ లోనే ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి, ప్లేట్స్ లో గానీ బాండీస్ లో గానీ. ఇక్కడ కుక్ వేర్ అయితే మాత్రం మరీ హాట్ కేక్స్ లో సేల్ చేసేసుకోవచ్చు అండి. ఎవరైనా పట్టుకెళ్ళినా కూడా మనం తీసుకున్నా కూడా అంతలా ఇంట్రెస్టింగ్ గా పడతాం, అంత బాగుంటది. బట్ కుక్ వేర్ ఒక స్పెషల్ గా ఒక వీడియో చేస్తానండి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా పండగ సీజన్ కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. కాకపోతే ఈ వీడియోలో కూడా కొంచెం కుక్ వేర్ అయితే చూపించాను, వాటిని వదిలి మనం రాలేం కాబట్టి అవన్నీ కూడా కుక్ వేరే. చూడండి అసలు ఎంత బాగున్నాయో. చూడండి దీపాలు గాలికి కొండెక్కకుండా ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో. ఇదొక రకం, ఇదొక రకం అండి. దీపాలకి గాలికి కొండెక్కకుండా ఉండే దీపాలు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో చూడండి, ఇన్ని మోడల్స్. 108 ఫ్లవర్స్ తో లక్ష్మీదేవి స్టాండ్. ఇవి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి, బట్ ఇద్దరిలోనూ కూడా చూడండి మనకి ఫినిషింగ్, ఇక్కడ జర్మన్ సిల్వర్ ఫినిషింగ్ కూడా ఉంది. 108 ఫ్లవర్స్ అదేనండి. లెక్క అష్టోత్తరాలు కరెక్ట్గా చదివేలేదు. అదేనండి, ఇది మనం మన ఇంట్లో ఎది మనం పెట్టుకోవచ్చు. అదే ఇవి చూడండి మనకి యాంటిక్ ఫినిషింగ్ లో సిల్వర్ వస్తాయి చూసారా, అలా యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చాయి. ఇవి మనకి చేమండి పాత్రలు వచ్చాయి, ఒకప్పుడు అల్యూమినియం పాత్రలు వచ్చాయి, అలాంటి డిజైన్స్ లో వస్తాయి. డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి, భలే ఉన్నాయి కదా. ఇవన్నీ డైరెక్ట్ గా కుక్ చేసుకోవచ్చు అండి, అలాగే డైరెక్ట్ గా టేబుల్ మీద పెట్టి సర్వ్ కూడా చేసుకోవచ్చు. ఇక బాండీలు మన ఆడవాళ్ళకి ఎంతో ఇంట్రెస్టెడ్ కంటెంట్ కదా, ఎంత బాగుందో చూడండి. బాండీ బరువుగా కూడా ఉంది, ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక టైప్ ఆఫ్ లిడ్. ఈ లిడ్ వచ్చేసి ఇలా వచ్చింది కదా, ఇది ఒక టైప్ లిడ్ కూడా చాలా ప్యూర్ ఎత్తుతో వచ్చింది. లోపల ఏదైనా వండుకోవడానికి కళాయికి ఇత్తడి పనిచేయదు కాబట్టి కళాయి కంపల్సరీగా ఉంటుంది. లోపల కూడా ఇత్తడే ఉంది అంటే కనుక అవి డైరెక్ట్ గా సర్వింగ్ కే కానీ వండుకోవడానికి పనిచేయని అర్థం. ఇది చూడండి మనకి సింపుల్ గా బిర్యానీ చేసుకోవాలి అనుకున్నా చూసారా, పాపలు ఎంత క్యూట్. ఇవి చూడండి ఎంత క్యూట్ గా ఉందో. వండుకుని డైరెక్ట్ గా మనం టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది కూడా విత్ లిడ్స్ తోనే ఉన్నాయి. ఈ పాత్రకి గ్లాస్ లిడ్ విత్ ఎత్తడి హోల్డింగ్ తో వచ్చింది. అసలు ఇది చూడండి బిర్యానీ వండుకోవడానికైనా చేపల పులుసుకైనా చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ ఈ బాండీస్ అయితే చెప్పక్కర్లేదు, వెయిట్ లోను వెయిట్ లెస్ కైనా కూడా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇవి పెద్ద మొక్కులు, ఇది ఇంకా పెద్ద మొక్కుడు. లిడ్ కూడా మనకి ఇతరతోనే వచ్చేసింది. అండవిల్లి మెటల్స్ లో ఇలా రాగి, కంచు, ఇత్తడి వీటికి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ మీకు చెంబులు, గిన్నెలు, చిన్న శాలరీల దగ్గర నుంచి పెద్ద శాలరీలు ఉంటాయి. ఇంత మాత్రం కాకుండా పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలు కూడా అవైలబుల్ గా ఉంటాయి. చూసారా శ్రీరామచంద్రుడు ఎంత ముద్దుగా ఉన్నాడో. వీళ్ళది పర్టికులర్ గా ఒక గాడ్ సైడ్ వస్తే ప్రత్యేకంగా ఒక స్టోరీ ఉందండి, మన గోదావరి గట్టు మీద ఉంటుంది. అది కూడా మండవిల్లి మెటల్స్ అయితేనే ఉంటుంది. అసలు ఇంటికి హోమ్ డెకార్ చేసుకునే ఎత్తడి సామాన్లు కానీ, ఎత్తడి ఐటమ్స్ కానీ, ద్వారానికి దేవుడి మందిరంలో పెట్టుకోవడానికి చాలా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. ఇది చూడండి, ఇది పంచలోహాల నరసింహస్వామి విగ్రహం. చాలా క్లాసిక్ కదా, నాకు తెలిసి ఎక్కడికో పంపించిన ప్యాకింగ్ లో చేసేసి ఉంచారు. చాలా బాగున్నాయి.
ఇలా దీపారాధన కుందులు సైజెస్ అయితే మనం ఇంట్రెస్ట్ చూపించి ఎంత సైజెస్ కావాలంటే ఆ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి చూసారా, కామాక్షి దీపాలు కానీ దక్షిణామూర్తి దీపాలు అన్ని ఉంటాయి. ఇది చూడండి, ఇత్తడిలోనే యాంటిక్ అన్నమాట. ఎంత వెయిట్ ఉందో, ఉన్నది సింపుల్ గా ఉంది కానీ చాలా వెయిట్ ఉంది. వీటిల్లో ఇంకొక ఇది చూడండి, లోటస్ దీనితో యాంటిక్ లో కూడా, ఇత్తడిలో మనకి యాంటిక్ ఫినిషింగ్ లో కూడా ఉంటాయి. ఈ కామాక్షి దీపం చూడండి అసలు ఎంత బాగుందో, అమ్మవారితో లక్ష్మీదేవి విగ్రహం కంప్లీట్ యాంటిక్ ఫినిషింగ్ తో వచ్చింది. సూపర్ కదా. నేను చెప్పాను కదా, దేవుడి మందిరాలకు కానీ గుమ్మాలకు కానీ ఎక్కడైనా సరే దేవుడి ప్రతిమలు ఇద్దరిలో కావాలి అనుకుంటే ఇది జస్ట్ డిస్ప్లే ఐటమ్స్ అండి. నార్మల్ ఐటమ్స్ అయితే షైనింగ్ తో బాగుంటాయి. డిస్ప్లే చేసినవి కాబట్టి ఎప్పటి నుంచి ఇలా ఉంటాయి చూడండి. మనం మన ఇంటికి పూజా మందిరం పెట్టుకున్నప్పుడు వాటికి పైన పెట్టుకోవడానికి కూడా చాలా క్లాసిక్ గా ఉంటాయి. గంటలు కానీ ఇలా హ్యాంగింగ్ గంటలు కూడా ఇలా డోర్స్ కి చూసారా, మనకి దేవాలయంలో డోర్స్ కానీ దేవుడి మందిరాల్లో డోర్స్ కానీ పెట్టుకుంటాం కదా, అలా అది చూడండి ఎంత బాగుందో వినాయకుడు. ఇలా దేవుడి పూజకి సంబంధించి దేవుడి విగ్రహాలు, ఇలాంటి దీపారాధన కుందులు, భగవంతుడి ఆరాధన చేసుకోవడానికి అవసరమైన ప్రతి ఐటమ్ కూడా మన ఇల్లు మెడకు మనకు దొరికేస్తుంది. బేసిక్గా ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ఎవరైనా సరే చాలా దూరాల నుంచి వచ్చి మరి ఇక్కడ షాపింగ్ చేస్తుంటారు. మెయిన్గా రిటర్న్ గిఫ్ట్స్ కోసం కానీ కుక్వేర్ కోసం కానీ ముఖ్యంగా దేవుడి ఐటమ్స్ కోసం అయితే ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు. చూడండి, మనం ఆన్లైన్ లో కూడా చాలా మంది ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు కదా. మన వరలక్ష్మీదేవికి కానీ డెకరేషన్ పెట్టినప్పుడు స్టేజ్ పక్కన పెట్టుకోవడానికి ఇలా స్టాండ్స్ అనమాట. ఇలా ఉంటాయి, దీపాలకి ఇలా ఉంటాయి. అంటే మన దీపాల్లో కూడా ఇన్ని రకాల వెరైటీస్ ఉంటాయా అని ఇలా ఉంటాయండి. గంటలు కానీ ఇవ్వండి, దేవుడి ప్రతిమ గురించి చెప్పాను, కంచులో కానీ పంచలోహాల్లో కానీ విగ్రహాలు అయితే అవైలబుల్ గా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇవే కాకుండా మనకి దేవాలయాలకు అవసరమైన కంచు గంటలు చూసారా, ప్యాన్లు, తవ్వాలు, వంటింటి సామాన్లు అన్ని కూడా ఉంటాయి. ఉయ్యాలకు సంబంధించినవి, దేవాలయాలకు సంబంధించిన ఏ టు జెడ్ అన్ని కూడా ఇక్కడ ఓన్లీ డిస్ప్లే ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. ఇలా డిస్ప్లే కాకుండా నార్మల్గా మీరు డైరెక్ట్ గా లైవ్ లో కొనుక్కోవాలంటే ఫ్రెష్ పీసులు కూడా ఉంటాయి. ఇవంటే ఓన్లీ డిస్ప్లేకి సంబంధించినవి. ఇవి చూసారా, బాల్కనీస్ లో మన దేవుడి మందిరంలో ఇంటి దగ్గర ఉన్న దేవుడి మందిరం పెట్టుకోవడానికి పక్కన చాలా అందంగా ఉంటాయి. వీటిలో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఎంత బాగున్నాయో, తాంబూలలో ఏదో గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఉంటాం కదా, మనం తాంబూలం జాకెట్ పీస్ అలాంటివి పెట్టుకోవడానికి భలే ఉంది. ఎత్తడి ట్రే అనమాట. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి. మీకు ఇది హోల్సేల్ షాప్ అండి, మనకి బల్క్ లో ఎన్ని కావాల్సిన క్వాంటిటీ ఇస్తారు. అన్ని లేవలోనే ఉంటాయి. లేదు మనకి ఐటమ్స్ ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే కనుక మనం ముందు చెప్తే వీళ్ళు అరేంజ్ చేస్తారండి. ఏవైనా సరే అసలు ట్రేస్ అయితే భలే ఉన్నాయండి. లాస్ట్ టైం మేము ఒకసారి ఇక్కడ వీడియో తీసాము, అప్పటికి ఇప్పటికీ కొత్త కంటెంట్ చాలా అంటే చాలా వచ్చింది. భలే ఉన్నాయి మోడల్స్. మీరు ప్రైసెస్ అడగొచ్చు, కొన్ని డైరెక్ట్ పీస్ రేట్ ఉంటుందండి, మరి కొన్ని ఏమో కేజీ లెక్కన. మీకు ఇతర కేజీ బయట మార్కెట్ ప్రైస్ ఎలా ఉందో దాన్ని బట్టే ఉంటుంది. మనకి చూసారా, వంట పాత్రల్లో బాండీస్, దాకలు, డిఫరెంట్ ఇవైతే మాత్రం భలే బాగున్నాయి. హోల్సేల్ షోరూమ్ కాబట్టి గబగబా వీడియో తీయడం కూడా అవ్వదండి. ఇక్కడ ఎప్పుడు కస్టమర్స్ ఫ్లోటింగ్ ఉంటూనే ఉంటుంది. ఇత్తడి, రాగి, కంచు వీటికి సంబంధించి ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా మన కాళ్ళు కడిగే పళ్ళెల దగ్గర నుంచి దీపపు కుందులు, పసుపు కుందులు, ప్రసాదం కుందులు, ఇలా ఒకటేంటండి చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్, ట్రే మోడల్లో, ప్లేట్ మోడల్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇత్తడిలో పాలు పొంగించుకునే గిన్నెలు కానీ, వంట చేసిన వంట పాత్రలు కానీ అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవి జస్ట్ మీకు శాంపుల్ అని కూడా చెప్పలేనేమో, అంతకుమించి మనకి ప్రసాదం పెట్టుకోవడానికి గిన్నెల పాత్రలు కూడా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకుంటే కనుక వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయి కాబట్టి బల్క్ లో తీసుకుని ఇవ్వచ్చు. చాలా బాగుంటాయి. ఇందులో మనకి అంటే ఎత్తునంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి అనుకోవచ్చు, బేర్ చేసేవాళ్ళే. అందులో లైట్ వెయిట్ కావాలన్న వాళ్ళకి లైట్ వెయిట్ ఉంటాయి, మనకి హెవీ వెయిట్ లో కావాలన్న వాళ్ళకి హెవీ వెయిట్ లో ఉంటాయి. అన్ని రకాల మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయండి. ఇవి చూడండి, ప్లేట్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి. ఇవి కూడా అంతే, మనకి తాంబూలం పెట్టేయడానికి చాలా బాగుంటాయి. ఇవి చూడండి, ప్లేట్ కూడా భలే ఉంది. కొంచెం లోతుండి ఏమైనా పోసుకున్నా, ఏదైనా ప్రసాదాలు పెట్టుకున్నా, లేకపోతే బియ్యం కలుపుకుంటాం కదండి అక్షంతలు, అలాంటి వాటికి చాలా బాగుంటాయి. ఇవి ఒక్క ట్రే మోడల్స్ లోనే ఎన్ని రకాల అవైలబుల్ గా ఉన్నాయి చూడండి. ఫ్లవర్ మోడల్, గిన్నె మోడల్, ట్రే మోడల్, ఇలా చాలా రకాలు అవైలబుల్ గా ఉంటాయి. చూసారా, మనకి దేవుడియే కాకుండా ఇలా డిజైనర్ గా కూడా మనకి ఉంటాయండి. ఇవన్నీ చాలా, ఇవి ఉయ్యాలకి కట్టుకుంటాం కదా వాటికి సంబంధించి. చూసారా ఎంత హెవీగా ఉందో, చాలా వెయిట్ ఉంటుంది. అఫ్కోర్స్ ఎత్తడంటేనే వెయిట్ ఉంటుంది కదా.
చూడండి, మనకి డెకరేటివ్ ఐటమ్స్ లో ఇతర విగ్రహాలు కావాలి, ఐటమ్స్ కావాలి అనుకునే వాళ్ళకి డెకరేషన్ పర్పస్ కానీ, ఇలా ప్రతిమలు అంటే గాడ్ ఐడల్స్ మనం పూజ చేసుకునే పర్పస్ కానీ, ఇలాంటివి కూడా ఆవు దూడలు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా బల్క్ క్వాంటిటీలో ఎన్ని కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి మనకి. ఈ పూజా సామాన్లో సరికొత్త ఐటమ్స్ వచ్చినాయి, కంటెంట్ అన్న పూజా సామాన్లో కొత్త వెరైటీ చూపించిన అక్క అని అడుగుతున్నారు కదా. చూడండి, కింద లెగ్స్ వచ్చి ప్లేట్ అన్నమాట. ఇది ప్రసాదాలు పెట్టుకోవచ్చు, ఫ్లవర్స్ వేసుకోవచ్చు, ఏమండి మల్టిపుల్ పర్పస్ గా మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. చూడండి అసలు ఎంత అందంగా ఉందో, చూడండి ఎంత బాగుందో. ఇది చూడండి, అసలు ఈ ఐటమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు అష్టలక్ష్మి చెంబండి, కొంచెం వెయిట్ కూడా ఉంది. అష్టలక్ష్ములు కూడా చక్కగా అమర్చారు. ఈ వర్క్ మ్యాన్షిప్ చేసిన వాళ్ళకైతే ఇవ్వచ్చండి బాబు, ఏమి ఇచ్చిన. అమ్మవారి విగ్రహాలు ఎంత డీటెయిలింగ్ గా ఉన్నాయో చూడండి. మనం కలసం చెంబులకి వాడుకుంటాం కదండి, అలాంటి వాటిల్లో ఇంత అందమైన ఐడల్స్. అసలు డైరెక్ట్ గా అమ్మవారి అష్టరూపాలని కూడా చెంబు మీద ఇలా అతికించారన్నమాట. అసలు ఎంత బాగుందోనండి బాబు. అసలు ముక్కు కళ్ళు కూడా యాంటిక్ ఎంత అందంగా తీర్చిదిద్దారు చూడండి. ఈ చెంబుని మాత్రం వచ్చిన నుంచి వదలట్లేదు నేను. గాయత్రి దేవి గాని, సంతాన లక్ష్మి గాని, అసలు ఎన్ని రకాల మొత్తం అష్టలక్ష్ములు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా. ఇది చూడండి, ఈ కాళ్ళు నాకు భలే నచ్చాయి. అమ్మవారి పాదాలు చూడండి ఎంత బాగున్నాయో. వర్క్మెన్షిప్ ఎలా ఉందని ఇలా చూడొచ్చు. దగ్గర గానీ ఇంట్లో గానీ అందంగా డెకరేషన్ వాటర్ కోసం పెట్టుకుని చూసారా. వాటిల్లో ఈ ఏనుగులు చూడండి, తొండ ఎత్తిన ఏనుగు, తొండ దించిన ఏనుగు అని అంటారు చూసారా, అలాగా భలే ఉంది చూడండి. చాలా వెయిట్ ఉందండి. ఎలిఫెంట్ స్టాండ్ తోటి వచ్చింది, చాలా చాలా వెయిట్ ఉంది. వాటర్ పోసుకుని ఫ్లవర్స్ పెట్టుకున్నా, తలంబ్రాలకు బియ్యం కలుపుకున్న, అక్షంతలు కలుపుకున్న. అసలు అఫ్ కోర్స్ మనం వాడక మొదలెడితే మామూలుగా ఉంటుంది కదండి, మల్టీపర్పస్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎంత బాగుందో. ఇలాంటి సరికొత్త న్యూ కలెక్షన్ పూజా ఐటమ్స్ అయితే చాలా వచ్చినాయండి ఈసారి మండవెల్లి మెటల్స్ కి. శ్రావణ మాసం సందర్భంగా వచ్చిన సరికొత్త మోడల్స్ అన్ని కూడా మీకు చూపిస్తున్నాను. ఈ అష్టలక్ష్మి పాత్ర ఇంకొక మోడల్ అండి, మీరు చిన్నది చూసారు కదా, ఇది కొంచెం పెద్దది, చిన్న సైజ్ బిందెలా వచ్చింది. అసలు వీటిలో వర్క్ మ్యాన్షిప్ చూడండి ఒకసారి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఇలాంటి వస్తువులు ఎలా తయారు చేస్తారా అనిపించింది. మీకు ఏదో చూపించాలని వచ్చాను కానీ సంతాన లక్ష్మి చూసారా ఎంత క్యూట్ గా బాబుని ఎత్తుకుని ఉందో. సంతాన లక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, లలితాదేవి, గాయత్రి మాత, దుర్గా మాత అందరూ. కలసం జంబు కాస్త కొంచెం సైజ్ పెరిగి కలసం బిందిలా ఉందండి. చిన్న సైజ్ బిందిలాగా చాలా క్యూట్ గా ఉంది. నార్మల్ గా వెండిలో అక్షయ పాత్రలు వచ్చేవి ఇలాంటివి, అది వెండిలో చూసాను నేను మోడల్, బట్ ఇతరులో రావడం మాత్రం చాలా బాగుంది. బట్ ఇలాంటి వస్తువులతో పూజ చేసుకోవాలా మీరు అడిగితే నేను చెప్పలేను, కానీ సాటిస్ఫాక్షన్ గా పూజ కూడా అందంగా చేసుకోవాలంటే ఇలాంటి వస్తువులు వాడుకోవాలని ఇబ్బంది ఉన్నాయి. అసలు మండవెల్లి మెటల్స్ లో సరికొత్తగా వచ్చిన శ్రావణ మాసం పూజా కలెక్షన్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఆన్లైన్ లో వీళ్ళు ఎక్కడికైనా పంపిస్తారు కాబట్టి. ఇంకొకటి అండి, హోల్సేల్ బిజినెస్ అంటే ఎలా ఉంటుందంటే, ఇది చూడండి, ఏ టైంలోనూ కూడా ఏ పొద్దు ఇలాగే ఉంటుంది. ఇక్కడ వెళ్ళి షూటింగ్ చేస్తే కొంచెం ప్రతిసారి నేను ఇబ్బంది పడుతూనే ఉంటాను. కంటెంట్ ఎలా ఉందో చూసారు కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ వ్యక్తం చేస్తూ ఉంటారు. నాకైతే ఇక్కడ చూసిన ప్రతి కలెక్షన్ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంది. అందులోనూ ఈ పూజా సీజన్లో మనకి మంచి మంచి ఐటమ్స్ అయితే వచ్చాయండి. అని హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఇస్తారు, ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఇస్తారు. బంగారంతో పాటు వెండి రేటు కూడా ఆకాశాన్ని అంటుకుంటుంది. కాబట్టి మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే 1-10 సార్లు ఆలోచించే పరిస్థితిలో ఉన్నాము. బట్ అందరూ అఫోర్డ్ చేయగలిగేది ఇద్దరు కాబట్టి హోల్సేల్ ప్రైస్లో దొరుకుతుంది. కాబట్టి మండవెల్లి మెటల్స్ని డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తాము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.